హైదరాబాద్లో కిడ్నాప్ అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను కర్నూలు జిల్లాలో కాపాడారు పోలీసులు. రాయదుర్గంలో సురేందర్ను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకుని నల్లమల అడవులకు తీసుకువెళ్లారు కిడ్నాపర్స్. కర్నూలు జిల్లా ఆత్మకూరులో పోలీసులను చూసి కిడ్నాపర్లు పారిపోయారు. ఆ కారులో ఉన్న సురేందర్ను కిడ్నాప్ అయిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. సురేందర్ను కిడ్నాప్ చేసిన వెంటనే అతని భార్యకు ఫోన్ చేసి 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కిడ్నాపర్స్. తాము అడిగిన సొమ్ము ఇస్తేనే సురేందర్ను వదిలిపెడతామని అన్నారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చేపట్టారు. సురేందర్ను కాపాడిన పోలీసులు ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతం శివార్లలో కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్లో కిడ్నాప్ అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను కర్నూలు జిల్లాలో కాపాడారు పోలీసులు. రాయదుర్గంలో సురేందర్ను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకుని నల్లమల అడవులకు తీసుకువెళ్లారు కిడ్నాపర్స్. కర్నూలు జిల్లా ఆత్మకూరులో పోలీసుల్ని చూసి కిడ్నాపర్లు పారిపోయారు. ఆ కారులో ఉన్న సురేందర్ను కిడ్నాప్ అయిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. సురేందర్ను కిడ్నాప్ చేసిన వెంటనే అతని భార్యకు ఫోన్ చేసి 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కిడ్నాపర్స్. తాము అడిగిన సొమ్ము ఇస్తేనే సురేందర్ను వదిలిపెడతామన్నారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చేపట్టారు. సురేందర్ను కాపాడిన పోలీసులు ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతం శివార్లలో కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్లో కిడ్నాప్ అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను కర్నూలు జిల్లాలో కాపాడారు పోలీసులు. రాయదుర్గంలో సురేందర్ను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకుని నల్లమల అడవులకు తీసుకువెళ్లారు కిడ్నాపర్స్. కర్నూలు జిల్లా ఆత్మకూరులో పోలీసులను చూసి కిడ్నాపర్లు పారిపోయారు. ఆ కారులో ఉన్న సురేందర్ను కిడ్నాప్ అయిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు.